సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ కూలీ ట్రైలర్ వచ్చేసింది. రజనీతో మొదటిసారి జతకట్టిన లోకేష్ కనకరాజ్ అందరూ అనుకున్నట్టే మెస్మరైజ్ చేయబోతున్నాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఒక్క రజనీకాంత్ మాత్రమే కాదు, ఇందులోని ప్రధాన పాత్రధారులంతా ఈ ట్రైలర్ లో కనిపించడం, వాళ్ల ఎంట్రీ తర్వాతే రజనీ ఎంట్రీ జరగడం విశేషం. ఆమీర్ ఖాన్ సైతం యాక్షన్ మోడ్ లో కనిపించేశాడు. సహజంగా ఓ చిన్న ఇన్సిడెంట్ చుట్టూనే లోకేష్ కనకరాజ్ కథను నడిపినట్టు పైకి కనిపించినా ఐస్బర్గ్ మాదిరి దాని లోతు చాలానే ఉంటుంది. కూలీ సైతం అలాంటి కథే అని తెలుస్తోంది. పైకి కనిపించని ఇంకేదో వ్యవహారం జరుగుతోందంటూ ఓ పాత్ర చెబుతుంది కూడా. కూలీ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న నాగార్జున, ఉపేంద్ర పాత్రలకు ఉన్న ప్రాధాన్యాన్ని ఈ ట్రైలర్ లో కొంత అంచనా వేయొచ్చు. అలాగే ప్రతినాయకుడిగా కనిపించే సౌబిన్ షాహిల్లోని క్రూరత్వాన్ని కాస్తంత రుచి చూపించారు. ఆ మధ్య వచ్చిన పూజా హెగ్డే సాంగ్ లో ఓ కమెడియన్ లాగా సౌబిన్ తో స్టెప్లేయించిన అతనిలోని అసలు నటుడు ఈ ట్రైలర్ లో వికటాట్టహాసం చేశాడు. సత్యరాజ్ కూతురిగా శృతి హాసన్ నటించిందని అర్థమవుతోంది. తన తండ్రిని రక్షించమని దేవాను ఆమె కోరినప్పుడు నీకు తండ్రి మాత్రమే, నాకు ప్రాణ స్నేహితుడని అతను రంగంలోకి దిగడంతో అసలు విధ్వంసం మొదలవుతుంది. కూలీ మూవీకి ఏ సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందో ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇంత సీరియస్ యాక్షన్ మూవీలో సైతం రజనీకాంత్ కొసమెరుపుగా ఓ ప్రాంక్ చేసి దీన్ని చూస్తున్న వాళ్ళు హాయిగా నవ్వుకునేలా చేశాడు. రజనీకాంత్ సినిమా అంటేనే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచందర్ విశ్వరూపం చూపిస్తాడు. ఇందులోనూ తన సత్తాను మరోసారి చాటాడు. కేవలం బీజిఎం మాత్రమే కాకుండా పాటలు అదరగొట్టాడు. ట్రైలర్లో అడుగు పెడితే విజిలే అంటూ ఫ్యాన్ మూమెంట్ ను లింక్ చేశాడు. టెక్నీషియన్స్ సైతం రజనీ మూవీ కోసం ప్రాణం పెట్టేశారని కనిపిస్తోంది. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కు రజనీకాంత్ అంటే ప్రత్యేక అభిమానం. 2 ఏళ్ల క్రితం జైలర్ ను నిర్మించి రజనీకాంత్ ను తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది కూడా కళానిధి మారనే. కూలీ ట్రైలర్ చూసినప్పుడు జైలర్ సక్సెస్ ఖచ్చితంగా రిపీట్ అవుతుందనే భావన కలుగుతోంది. ఏదేమైనా రజనీకాంత్ తో పాటు లోకేష్ కనకరాజ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ ఈ మూవీని సూపర్ హిట్ చేయడం ఖాయమనిపిస్తోంది. ఓ రకంగా వార్ 2కు కూలీ దేవా గట్టిపోటీనే ఇస్తాడనిపిస్తోంది. ట్రైలర్ విడుదలైన మరుక్షణం నుండి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రజనీకాంత్ గత చిత్రాలకు ఉన్న రికార్డులను కూలీ తిరగరాస్తుందనే అభిప్రాయాన్ని నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ స్వాగ్ చూసి మెస్మరైజ్ అవుతున్నారు. రజనీకాంత్ కు తోడు పలు పరభాష నాయకులు ఇందులో ఉండడం పెద్ద ప్లస్ పాయింట్ గా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి పాన్ ఇండియాను టార్గెట్ చేసిన కూలీ ఎంత రాబడతాడో చూద్దాం.